చెప్పేసిన వరకే అని అనుకోబాకండి. ఈ వాక్యాన్ని మీరు కూడా ధ్యానించండి. పరిశుద్ధాత్మ నాకు ఇచ్చే ఆలోచన మీకు చెప్తున్నాను. అంతటితోనే అయిపోయిందని మాత్రం మీరు అనుకోవద్దు దయచేసి. ఈ వాక్యాన్ని మీరు దీని గురించి బాగా డీప్ గా ఆలోచన, ఎందుకంటే సంవత్సరం అంతా దాని గురించే మనం ధ్యానిస్తున్నాం కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాలి ఖచ్చితంగా. అదే కొత్త ఆలోచన మీకు కూడా దేవుడు ఇస్తారు. అదే నేను చెప్పే, దేవుని యొక్క వాక్యానికి అడుగు ఎవరికి తెలియదు. ఇంతవరకు ఈ వాక్యం గురించి ఇంత బోధించే వరకే కాదు. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని చేతి నీడలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దేవుని మనిషి, నో డౌట్ అట్ ఆల్. దేవుని మనిషి కాబట్టే దేవుని చేతిలో ఉన్నాడు. ఈ దేవుని మనిషి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెడతాడు. ఎందుకంటే దేవుని వైపు చూస్తూ హెబ్రీ పత్రిక చెప్తుంది కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి ఓపికతో ఈ పందెపు రంగంలో పరిగెత్తుదము అని చెప్తుంది లేఖనం. ఓపికతో పరిగెత్తుదము. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇందులో సులువు చిక్కులు పెట్టే పాపాలు ఏంటి అంటే, గర్వం గురించి కొంతవరకు మనం చూసాం, పూర్తిగా కాదు. తదుపరిగా ధనాపేక్ష గురించి చూస్తూ ఉన్నాను. ధనం ఉండటం తప్పు కాదండి, ధనాపేక్ష పాపం. ధనం ఎన్ని కోట్లను తప్పే లేదు, ధనం ఉండటం తప్పు కాదు. కానీ ధనం మీద ఆధారపడటం, ధనాన్ని ఇంకా సంపాదించిన అపేక్షతో బ్రతకడం అనేది అది పాపం. దేవుడిస్తే తీసుకో, కానీ ఉదయం లేచిన దగ్గర నిద్రపోయే వరకు కూడా ధనాపేక్షతో బ్రతికేటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే తమను తామే పొడుచుకుని వస్తూ ఉన్నారు, నైతికంగా దిగజారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ధనాపేక్ష వాళ్ళ యొక్క మెయిన్ గోల్. ఓ క్రైస్తవుడుగా మన యొక్క గురి, పౌలు మహాభక్తుడు చెప్తున్నాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు మహాభక్తుడు చెప్తున్నాడు 3వ అధ్యాయంలో 13-14 చూద్దామా. సహోదరులారా, అయితే 12 కూడా చదువుదాం. ఇది వరకే నేను గెలిచిన నేను, ఇది వరకే సంపూర్ణ స్థితి పొందిన నేను అనుకోవట్లేదు, నేను పరిపూర్ణని అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి మన ప్రభువే. లోకంలో ఉన్న వ్యక్తి యొక్క గురి రకరకాలుగా ఉంటుంది. ఆ ధనాపేక్షతో జీవించే వ్యక్తి, ధనార్జనతో జీవించే వ్యక్తి క్రీస్తు చేతిలో లేడు, అతను లోకం చేతిలో ఉన్నాడు. దేవుని చేతిలో లేడు, అతను ధనం చేతిలో ఉన్నాడు. అందుకని యేసే చెప్పాడు, దేవునికి తిరిగిని మీరు దాసుడుగా ఉండనేరరు, ఇద్దరు యజమానులకు దాసుడు పనిచేయనేరడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని హత్తుకొని ఒకరిని విడిచిపెడతాడు అని. మన ధనాన్ని హత్తుకుంటే లోక సంబంధంగానే వ్యవహరిస్తూ ఉంటాం. యేసుని హత్తుకుంటే మన ప్రవర్తనలో ఎంత వ్యత్యాసం కనపడుతుంది. ఈ ధనాపేక్ష అనేది దేవుడి నుండి మన లాక్కుని తీసుకెళ్ళేట్లు ఒక దయ్యం, ఒక ఈవిల్ స్పిరిట్. మనం మంచిగానే ఉన్నాంలే, మనం దేవుళ్ళు బాగా ఉన్నాంలే, మంచిగా ఉదయకాలం ప్రార్థన, తర్వాత మధ్య ప్రేయరు, తర్వాత సువార్త పరిచర్య, రకరకాల అబ్బా
బైబిల్ ధ్యానం బాగుందిలే అనుకుంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. 9వ వచనం. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలదు. ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? మన హృదయమే మనం మోసం చేస్తూ ఉంటుంది, పక్కోడు కాదు. మనం అంతా బాగున్నామని అనుకుంటాం, కానీ ధనాపేక్ష మనం వెళ్తూ ఉంటుంది. బయటికి బాగానే భక్తి పైకి భక్తి రూపం బాగానే ఉంటుంది, కానీ దేవుని యొక్క శక్తి లోపలే ఉండదు. పైకి భక్తి రూపం బాగుంటుంది. పరిచయం ఎక్కడ మోసపోయారు అంటే, పరిచయం ఎక్కడ దెబ్బతిన్నారు అంటే, వాళ్ళ పై రూపం బాగానే ఉంటుంది, భక్తి రూపం బాగుంటుంది, కానీ వాళ్ళ దేవుని శక్తి ఉండదు. ఈ ధన వ్యామోహం అనేది లోపల మనని ఈడ్చుకు వెళ్తూ ఉంటుంది. పైకి మాత్రం భక్తి రూపం బాగుంటుంది. ఈ ధనాన్ని తీసుకొచ్చి లేక సిరిని తీసుకొచ్చి ఎందుకు దేవునితో సమానంగా మాట్లాడుతూ వచ్చాడు యేసయ్య అంటే, మత్తయి సువార్త 6:24 వచనంలో దేవునికి సిరికి అనే మాట వాడాడు. అంటే దేవుడు నెక్స్ట్ మరొక సింహాసనం సిరి. అంటే సిరి అంటే మనీ. అది ఒక ఈవిల్ స్పిరిట్ అనమాట. ఆ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏదైనా మన లాక్కేలేదు. మరి మనం ప్రేమించేది దేవుని కంటే మించి ప్రేమించేది ఏదైనా సరే. ఈ రెండింటికి సమాన సింహాసనాలు ఉన్నాయి, దేవునికి సిరికి. అంటే అంత భయంకరంగా మన జీవితాల్లో అంతరంగంలో పనిచేస్తూ ఉంటుంది అది. ఒక వ్యక్తి దేవుణ్ణి హత్తుకొని దేవుని కొరకు హతసాక్షి అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. యేసయ్య కొరకు చనిపోయినటువంటి జీవితాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ధనం కూడా తమ శిష్యులు తయారు చేసుకుంటూ ఉంటుంది. ధనాపేక్ష కూడా తన శిష్యులు అలాగే ధనం కోసం కంటనే తింటాడు. ధనం కోసం ఏదైనా దేవుని ఏంటి మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాడు. దేవుని విషయానికి చాలా ఈజీగా చాలా ఏమనలే అన్నట్టు కనిపిస్తుంటాయి. అల్పంగా ఎన్నికలేని కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ధనాపేక్ష అంతగా లోపల ఉంది. పైకి భక్తి రూపం బాగానే ఉంది, పైకి షేప్ బాగానే ఉంది, కానీ లోపలంతా కూడా చెరగొట్టేసింది ధనాపేక్ష అనేటువంటి పాపం. పై రూపం బాగానే ఉంది బ్రదర్ అండ్ సిస్టర్, ఉదయకాల ప్రార్థనలు బాగానే ఉన్నాయి, బైబిల్ ధ్యానం బాగానే ఉంది, వాక్య బోధ బాగానే ఉంది, పాటలు బాగానే ఉన్నాయి, మాటలు బాగానే ఉన్నాయి, పైకి రూపం బ్రహ్మాండం ఉంది. నెంబర్ 1 భక్తుడు. కానీ లోపల మాత్రం ధనాపేక్ష అనేటువంటి పాపం ఆ వ్యక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసి పారేస్తుంది. దేవుని విషయాలు దైవ సేవకుడన్నా దేవుని విషయాలన్నా అవసరమైతే తీసి తొంగలో తొక్కి పారేస్తాడు. పారేస్తూ ఉంటారు. లెక్క లేకుండా ఉంటుంది అది. ఎందుకంటే లెక్క లేకుండా చేస్తుంది అంటే ఈ ధనాపేక్ష బాగా ఏర్లు పూనుకుని ఉంటుంది అనమాట. బాగా వేర్లు నరాల్లో పాకిపోయి ఉంటుంది అనమాట. దయచేసి మనం దీన్ని జాగ్రత్త అర్థం చేసుకుందాం. మన కొరకు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దాన్ని అర్థం చేసుకుందాం. ఎవరో పక్క వాళ్ళ కొరకు కాదు. పరమగీతంలోకి వెళ్తున్నాను నేను. పరమగీతం పరిశుద్ధాత్మ అక్కడ తీసుకెళ్తున్నారు. పరమగీతం 2వ అధ్యాయం 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి, వచనం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునుడి. ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలు ద్రాక్ష తోటలోనే ఉన్నాయట. మన జీవితాన్ని పాడు చేసే గుంట నక్క లాంటి ఆలోచనలు మన జీవితంలోనే ఉన్నాయి.
వాటిని వెతకి పట్టుకోవాలట, సహాయం అడిగి పరిశుద్ధాత్మ సహాయంతో పట్టుకోవాలట, లేదా దొరకమంటాయి. ద్రాక్ష తోటలోకి వెళ్తే గుంట నక్కలు గుంటలోకి వెళ్ళిపోతాయి, తోట అంతా బాగా నిన్నట్టుంటుంది. కానీ మనం బయట రాగానే గుంట నక్క బియ్యమంట బయటకు వస్తే కొట్టేస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగిపోతుంది అది. అందుకని పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే వాటిని మనం పట్టుకోగలం. మన సమయం ఎక్కువ దేనికి కేటాయిస్తూ ఉన్నాం అని ఒకసారి మనం పరిశుద్ధాత్మ సహాయంతో మనం పరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది. మన సమయం అంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నామో, మన సామర్థ్యం అంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నామో, బతికున్నంతగా మనకు ఒక బలం ఉంటుంది, మనం పని చేయగల ఎబిలిటీ ఉంటుంది. ఆ సామర్థ్యం అంతా మనం ఎక్కడ ఖర్చు పెట్టేస్తున్నాం, ఆ సమయం అంతా ఎక్కడ ఖర్చు పెట్టేస్తున్నాం, మన తెలివితేటలను ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, మన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టేస్తున్నాం. వీటిని మనం పరిశీలన చేసుకుంటే పరిశుద్ధాత్మ సహాయం కోరుకుని ఐదుగా అర్థమైపోతుంది మనం ఎవరి చేతిలో ఉన్నామో. పైకి భక్తి రూపం బాగానే ఉంది బ్రదర్ అండ్ సిస్టర్, మన భక్తి రూపం బాగుంది పైకి, కానీ లోపల మాత్రమే ఈ ధనాపేక్ష అనేటువంటి ఈ పాపం నిర్వీర్యం చేస్తూ ఉంది. మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, మన హృదయం మనం మోసం చేస్తుంది. డిఎన్ మూడీ గారు అన్నారు, గొప్ప దైవజనులు, నాకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, వాడు ఎవరంటే డిఎన్ మూడీనే అన్నాడు. నీకు నాకు బద్ధ శత్రువు ఎవడో కాదు, మనకు మనమే బద్ధ శత్రువుని, మనకు మనమే నాశనం చేసుకుంటూ ఉంటాం. గుంట నక్కలు ఎక్కడో లేవు, ద్రాక్ష తోటలోనే ఉన్నాయి. మన జీవితంలోనే మన జీవితాన్ని పాడు చేసే ఆలోచనలు ఉన్నాయి. మనకు మనమే ఆపోజిట్ గా పనిచేసేటువంటి స్థితి మనలో ఉంది. మనమే నరకానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాం. మనకు మనమే దేవుని యొక్క ఆనందాన్ని పొందుకోకుండా లాక్కెళ్ళిపోయే ఆలోచనలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఆనందం లేని జీవితాలను కలిగి ఉన్నాం. దానివల్ల కారణం ఎవరో కాదు, మనమే. మన నిర్ణయాలు, మన గుంట నక్క లాంటి ఆలోచనలు పైకి కనపడకుండా గుంటలో దాగుండి మనుషులు లేనప్పుడు వచ్చి, మనుషులు ఎవరు చూడనప్పుడు ఆ బయటకు వచ్చి తోట మొత్తాన్ని కొట్టేస్తూ ఉంటాయి. పూత పట్టి సువాసన వస్తుందట. అంజురపు ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇస్తున్నవి, అంజురపు కాయలు పక్వ మగుచున్నవి, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. పూత పట్టి చక్కగా కాపుకు మారేటప్పుడు గుంట నక్కలు పాడు చేస్తున్నాయి. పర్లేదు, యేసయ్యకి జీవితం అక్కడికి వస్తుంది అనుకునే సమయంలో ఈ ధనాపేక్ష అనేది జీవితం మొత్తాన్ని పాడు చేస్తుంది. దయచేసి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇచ్చే ప్రయారిటీ ఎలా ఉంది అనేది చూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ పాదాల చెంత మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మా బ్రతుకుల్లో ముందుకెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇక్కడ ధనాన్ని కనుక మేము హత్తుకుని బ్రతుకుతూ ఉంటే నీ పాదాల దగ్గర ఒప్పుకునే భాగ్యం దయచేయండి. ధనం కోసం పరుగులేటువంటి గెహాజీ నాశనం అయిపోయారు నాయన. ధనం కోసం పరిగెత్తినటువంటి ఇస్కరియోతు ఉరిబోసి వచ్చాడయ్యా. ధనం కొరకు విన్నటువంటి ఆకూరలో ఏదో రాళ్ళు కూడా చంపట్టాడయ్యా. దైతమని జ్ఞాపకం చేసుకుంటండి. పరిశుద్ధాత్మ దేవ, మేము దేనికి హత్తుకుని బ్రతుకుతున్నామో మాకు చూపించండి అయ్యా. ఇది మా వల్ల కాదు చూసుకోవటం, ఎందుకంటే మా హృదయమేమో మోసం చేస్తుంటే మేము ఎలా చూసుకోగలం. పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయం మాకు కావాలి. సహాయం చేయండి. గుంట నక్కలను పట్టుకునే భాగ్యం వచ్చేయండి. తద్వారా మీరే మహిమ పొందండి అయ్యా. సంవత్సరం చేతులకు అప్పచేస్తూ మహిమ, ఘనత, ప్రభావం నీకే అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పెట్టడి వేడుకొంచున్నాం పరమ తండ్రి.